కదా మరి 15 ఆగస్టు బాయ్ మళ్ళీ 15 ఆగస్టు బాయ్ ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి 2 ఏళ్ళు నిండబట్టి ఎటు బాయ్ మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు ఏమనుకుంటారు జనం అరే నేను మాట తప్పితే పురాగర ఇజ్జత్ పోతుంది అనేది కొద్దిగానన్నా కడుపులో రక్తంలో ఉన్నదా ఉండాలన్నా వద్దా మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా పురాగా పలసగా అయిపోతా నేను పచ్చిపులుసు అయిపోతా ఆగమైపోతుంది నన్ను ఎవరు నమ్మడు నన్ను చూస్తే నవ్వుకుంటారు జోకులు వేసుకుంటారు అనన్నా కొద్దిగా లీడర్ అంటే ఉండాలన్నా వద్దా అంటే ప్రజలు అంత అమాయకుల ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసిండు పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసిండు ఏటు పట్టే అబద్ధాలు ఆడు గెలవక ముందు అబద్ధాలే గెలిచినాక అబద్ధాలే మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది దయచేసి మండల నాయకులు మండల ఇన్ఛార్జీలు ఇక్కడే ఉండి ఏ ఊరిది ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు రేపు పొద్దున్నే 8 గంటలకు నేను చూస్తా గ్రూప్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయినో ఫోటోతో సహా చూస్తా అన్ని ఊర్లలో కూడా మీరు ప్రతి ఇంటికి బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రతి ఇంటికి ముట్ట చెప్పాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా ఇంకోటి ఎలక్షన్స్ వచ్చినాయి ఇంట్లో కూడా మోసమే చేస్తుండు బీసీలకు సరే ఇది అవుతుందా కాదా ఈ కోర్టు ఏందో కథ ఏందో 2-3 రోజులు అర్థమవుతుంది 8 తారీఖు కావాలనే కోరుకుంటున్నాం మనం ఎందుకంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి కనీసం చెత్త ఎత్తేటోడు లేడు బుగ్గలేసేటోడు లేడు గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇలా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి బాధపడతా ఉన్నారు ఒక సర్పంచ్ ఉంటే బాధ్యత ఉంటుంది గ్రామం శుభ్రంగా ఉంటుంది ప్రజలకు ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంటుంది అయితే నేను మీతో కోరేది ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు ఒట్టిగా అటు ఇటు తిరుగుడొద్దు మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని 10 మందో 20 మందో 50 మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు ఏదున్నా మెజార్టీ అభిప్రాయం అందరితో మాట్లాడి మెజార్టీ అభిప్రాయం మేరకే మనం నిర్ణయాలు తీసుకుందాం మన ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంటుంది వారు మీ అందరినీ కలుస్తారు గ్రామం వైజ్ కలుస్తారు మీ అందరితో మాట్లాడతారు అందరి అభిప్రాయాలు పరిగణలో తీసుకున్న తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు మాత్రమే మనం నడుచుకుందాం సో దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా తిరిగే బదులు మీ గ్రామ కుటుంబ సభ్యుల్ని మెజార్టీ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి మండలి ఉంటే మండల ముఖ్య నాయకులందరి మెజార్టీ నిర్ణయం మేరకే మండల స్థాయిలో కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి పండుగ అయిన తర్వాత మండల్ వైజు ముఖ్య నాయకుల సమావేశం గ్రామ నాయకుల సమావేశం సమన్వయ కమిటీ వాళ్ళు పెడతారు పండుగ అయిన తర్వాత మాట్లాడి 8వ తారీఖు కోర్టులు కూడా చూసుకొని మనం ముందుకు పోదాం ఎవరు తొందరపడద్దు అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు పరిగణనలో తీసుకొని మీ అందరి అభిప్రాయం మేరకు మాత్రమే మేము నడుచుకుంటాం మీ నిర్ణయమే ఫైనల్ మీ మెజార్టీ నిర్ణయం మేరకు మాత్రమే పార్టీ ముందుకు పోతుంది ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో ఇష్టాయిష్టాలకు తావులేదు ప్రజల ఆలోచన కార్యకర్తల ఆలోచన నాయకుల ఆలోచన మేరకు మాత్రమే పార్టీ నడుచుకుంటుంది అందువల్ల ఆ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకొక 10-15 నిమిషాలు మాట్లాడుకొని భోజనం చేద్దాం తొందర ఏం లేదు దయచేసి అందరూ కూర్చోండి బాకీ కార్డు మాత్రం ప్రతి ఇంటికి ముట్టాలి ఈ బాకీ కార్డు చాలా ముఖ్యమైనది ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది పాత గ్యారంటీ కార్డు ఏంది ఇప్పుడు ఎంత బాకీ పడ్డది ఈ రెండు వివరంగా ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ముట్టాలి